గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వేళ మనం మహాకాళికాదేవి గురించి చెప్పుకుందాం. అమ్మవారు దశమహావిద్యల్లో ప్రధాన స్వరూపం అని అందరికీ తెలుసు. అమ్మవారు కాళికాదేవి పార్వతీదేవి యొక్క ఉగ్ర స్వరూపం. కాళికాదేవి అంటే పార్వతీదేవి అమ్మవారు శాంతంగా ఉన్నంతసేపు ఆ పరమేశ్వరుడి ధర్మపత్నిగా పార్వతీదేవిగా ఉంటుంది. ఆవిడ లోకంలో శత్రునాశనం కోసం, భక్తుల రక్షణ కోసం, ధర్మం కోసం ఆవిడకు ఉగ్రం వచ్చినప్పుడు మాత్రం కాళికాదేవిగా మారుతూ ఉంటుంది. పార్వతీదేవి వేరు, కాళికాదేవి వేరు కాదు. ఇలాంటి కాళికాదేవిని ఉపాసించిన వాళ్ళు రామకృష్ణ పరమహంస అందరికీ తెలుసు. ఇంకా చాలామంది యోగులు సిద్ధులు ఉన్నారు, కానీ రామకృష్ణ పరమహంస అందరికీ తెలుసు. అంచేత చాలామంది ఏమనుకుంటారంటే కాళికాదేవి ఉపాసన అంటే ఏదో బలులు ఇచ్చేయాలి, రక్తము, మాంసము, మందు ఇవేవో ఉంటాయి అంచేత ఆవిడకి దూరం అనుకుంటారు. తప్పండి. చక్కగా ఒక లలితాదేవిని ఎలా ఉపాసిస్తాము, ఒక పార్వతీదేవిని ఎలా ఉపాసిస్తాము, ఒక నారాయణుని ఎలా ఉపాసిస్తాము, అలా సాత్వికంగా చక్కగా అమ్మవారిని ఉపాసించుకోవచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఈ కలియుగంలో, కలియుగం కాదు, ఇప్పుడు నడుస్తున్న సమాజంలో మనకు ఒక తీవ్ర దేవతల అండ ఉండాలి అని. ఎందుకు అంటే కాళికాదేవి అవసరం. భక్తుల్ని చంటి బిడ్డలా కాపాడుకుంటుంది అమ్మవారు. అమ్మ కన్న తల్లి కన్నా 100 రెట్లు ప్రేమగా కాపాడుతూ ఉంటుంది. మీరు ఉపాసించే విధానాన్ని బట్టి తల్లి చనుపాలు ఎలా ఇస్తుందో అలా ఇస్తుంది కాళికాదేవి. ఆవిడ ఉండటానికి ఉగ్రంగా ఉంటుంది, కానీ మిగతా దేవతల కన్నా అపరిమితమైన ప్రేమ కాళికాదేవి ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక్కసారి కలిగింది అంటే ఐశ్వర్యానికి కానీ, ఆరోగ్యానికి కానీ, ప్రధానంగా ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది అమ్మవారు. ఆరోగ్యానికి కానీ, శత్రుబాధల నుంచి కానీ, అనేక సమస్యలు, జ్ఞానం కానీ, విద్య కానీ, విద్యార్థులు కూడా కాళికాదేవిని ఉపాసించాలి. ఎందుకంటే కాళికాదేవి విద్యకు ప్రధానం. మాతంగీదేవి ఎవరు? కాళికాదేవి యొక్క స్వరూపమే మాతంగీదేవి, రాజరాజేశ్వరి, శ్యామలాదేవి. సకల విద్యలకి అధిపతి కాళికాదేవి. విద్యను ప్రసాదిస్తుంది, రక్షణని ఇస్తుంది. సర్వం మనిషికి ఏమేమి కావాలో అన్నీ కూడా. ఒకరికి ఒకటి కావాల్సి ఉంటుంది, రాజకీయం, ఒక్కొక్కరికి ఉద్యోగం, ఒక్కొక్కరికి వ్యాపారం, ఒకరికి ఆరోగ్యం, ఒక్కొక్కరికి మోక్షం, ఒకరికి ఆయుష్, ఒకరికి రాజ్యం, ఒకరికి అధికారం. ప్రతి మనిషికి ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఏ కోరికనైనా కూడా దశమహావిద్య దేవతలు ఇవ్వగలిగినవన్నీ కూడా కాళికాదేవి ఇస్తుంది. అమ్మవారు మనం తీవ్రంగా సాధన చేస్తే తీవ్రమైన దర్శనం ఇస్తుంది, సాత్వికంగా సాధన చేస్తే సాత్వికంగా ఇస్తుంది. చక్కగా పొద్దున ఇంత నైవేద్యం పెట్టుకుని అమ్మవారి యొక్క కవచం చదువుకుని అష్టోత్తరం చేసుకుని ధూపదీప నైవేద్యాలు పెట్టి అమ్మవారిని ప్రేమగా ప్రేమించుకుంటూ గురువుల దగ్గర కాళికగా మంత్రం తీసుకుని కాళీదేవి ఉపాసన చేసుకోవడం, లేదా మంత్రం వద్దండి అనుకుంటే అష్టోత్తరం చేసుకుని కవచం చదువుకుని ధూపదీప నైవేద్యాలు పెట్టి అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటే ప్రధాన దేవతగా ఆ ఇల్లు పూర్తి రక్షణలో ఉంటుంది. ప్రధానంగా నేను చెప్పేది ఏమిటంటే ఈవేళ రేపు పిల్లలు పాడైపోతున్నారు. తల్లిదండ్రులకు దైవోపాసన లేక, ఒక ప్రధాన దేవతంటూ లేక, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ రకరకాల వ్యసనాలు. బయటికి వెళ్తే పిల్లలు వెళ్ళారు అంటే ఇంటికి తిరిగి క్షేమంగా వస్తున్నారా? ఏ దుర్వాసనాలకు అలవాటు కాకుండా వస్తున్నారా? చెడు స్నేహాలకి బారిన పడకుండా వస్తున్నారా? మనకి చెప్తారు, కాలేజీకి వెళ్తున్నాం అంటారు, ట్యూషన్కి వెళ్తారు, బయట ఏం జరుగుతుందో మనకి తెలియదు. తల్లిదండ్రులకు బాధ మిగిలిపోతూ ఉంటుంది. ఎన్నో వింటుంటాం. అందులో ముఖ్యంగా ఆడపిల్లలు అయితే ఇంకా భరించలేని బాధ, అవమానం. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? మన ఇంట్లో దైవార్చన సరిగా లేదని. చాలామంది అంటుంటారు, బలానా గురువుగారు మంత్రం ఇచ్చారండి, నా సమస్య తీరలేదండి. నువ్వు సరిగా చేసావా? నేను బలానా పూజ చేస్తున్నానంటే నా సమస్య తీరలేదు. నువ్వు సరిగా పూజ చేసావా? విధి విధానాలు తెలుసుకుని ఎవరైనా సంప్రదించి ఆ విధానంలో చేస్తే ఫలితం రాలేదంటే అప్పుడు మాట్లాడాలి. ఏ గురువులైనా ఎవరైనా మీరు బాగుండాలనే పద్ధతి ప్రకారం ఇస్తారు. మీరు సాధన సరిగా చేయట్లేదు, మీ పూజ సరిగా చేయట్లేదు అన్నదే ఇక్కడ ముఖ్యం.
అంచేత మన పిల్లల నడవడిక బాగుండాలి, ఎటువంటి తప్పు చేయకూడదు, వాళ్ళు చక్కగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళు ప్రపంచానికి మంచి నేర్పాలి, ఇంకో వాళ్ళ పిల్లలు బాగుండాలి అనుకుంటే తరతరాలు డబ్బు ఒకటే ముఖ్యం కాదండి, మన పిల్లలు కూడా మన గౌరవాన్ని నింపాలి. ఒక ఆయన ఉంటాడు 1000 కోట్ల ఆస్తిపరుడు ఉంటాడు, ప్రపంచంలో పేర్లు ఉన్నవాడు ఉంటాడు, కానీ ఇంట్లో ఆడపిల్లల వల్ల చెడ్డ పేరు వచ్చేస్తుంది. అతను 30-40 వేలు సంపాదించుకున్న పేరంతా కూడా నాశనం అయిపోతుంది. అవమానం. సమాజంలోకి వచ్చి నోరిప్పి మాట్లాడలేడు, ముందు నీ ఇంట్లో చూసుకోవయ్యా అంటారు. అది డబ్బున్నవాడైనా, మధ్యతరగతి వాడైనా, పేదవాడైనా. ఇంకా పేదవాళ్ళు ఇంకా ప్రేమగా పెంచుకుంటారు బిడ్డల్ని, వాళ్ళకే గౌరవ మర్యాదలు ఎక్కువ అవసరం పడుతుంది మధ్యతరగతి వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా దేవతారాధన ఉండాలి. ఈ కలియుగంలో, ఈ సమాజంలో, ఇప్పుడున్న ప్రభావంలో, చెడు ప్రభావంలో మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి, మంచి నడవడికతో ఉండాలి, పిల్లలు మన మాట వినాలి, మన నడకలో నడవాలి, ధర్మం పద్ధతిగా నడవాలి, మనం చక్కగా మన చేతుల మీద పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళని గౌరవప్రదంగా చూసుకోవాలంటే కనుక ఖచ్చితంగా కాళికాదేవి ఉపాసన చేయాలి. నువ్వు అడగక్కర్లేదు ఆవిడ్ని, నాకు ఇది కావాలని దేవతను అడగక్కర్లేదు, అమ్మవారిని కాళికాదేవి. ఆవిడే నిన్ను చూసేసుకుంటుంది. నా బిడ్డకి ఏం కావాలి, నా బిడ్డ సంసారం బాగుండాలి, నా బిడ్డ పిల్లలు, నా మనవలు బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ యొక్క ఇల్లు బాగుండాలని ఆవిడే రక్షించేసుకుంటుంది. ఇంట్లో సంచరిస్తూ ఉంటుంది గజ్జల సౌండ్ చేసుకుంటూ. కాళీ అమ్మవారికి ఉన్నంత ప్రేమ నేను ఎవరి దగ్గర చూడలేదు. చాలా అపరిమితమైన ప్రేమ అండి. నువ్వేమీ చేయక్కర్లేదు, నీకెవరు హాని చేస్తున్నారో శత్రువు నీ చుట్టుపక్కల ఉండలేడు, వాడు ఉండనివ్వదు. నేను ఎన్నో అనుభవాలు చూశాను. నేను మంత్రం ఇచ్చిన వాళ్ళు కూడా నాకు చెప్పిన అనుభవాలు అవి. నీకు బలానా వాడు అపకారం చేయబోతున్నాడని ముందుగా తెలుసుకుంటుంది ఆవిడ, వాడిని మీకు దూరం చేసేస్తుంది, మీ దగ్గరికి రానివ్వదు హాని చేయడానికి. నీ పిల్లలు చెడు నడవడికలో వెళ్తున్నారంటే నీకు దివ్య దృష్టి లేదు కదా, నువ్వు చూసుకోలేవు, బయటికి వెళ్ళేం చేస్తున్నావు, ఆవిడ చూసేస్తుంది. నీ పిల్లల్ని మందలించేస్తుంది, వాళ్ళని సరైన దారిలో పెడుతుంది. నీ సంసారాన్ని, నీ పిల్లల్ని, నీ గౌరవాన్ని, నీ ధనాన్ని, నీ వ్యాపారాన్ని అన్నిటిని కూడా రక్షించుకుంటుంది ఆవిడ. నా బిడ్డ ఉపాసకుడు, నా బిడ్డ కాబట్టి వాడిని రక్షించుకోవాలి. ఎందుకంటే దేవతల యొక్క లక్షణం ఏంటంటే, నువ్వు మంత్ర సాధన చేయాలంటే నీకు టెన్షన్లు ఉండకూడదు. నీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఆ ప్రదేశాన్ని క్రియేట్ చేసి నీకు సాధనకు మార్గం సుగమనం చేయడమే దేవతల యొక్క లక్షణం. వాళ్ళ యొక్క పటాలం ఉంటుంది, దేవతా పటాలం, పరివారం ఉంటుంది. నువ్వు ఎక్కడ సాధన చేస్తున్నావు అక్కడ దేవతా పటాలం వచ్చేస్తుంది, ఆ కాళికాదేవి పటాలం వచ్చేస్తుంది. వచ్చి నీ ఇంట్లో నీ భార్య పిల్లలు కానీ కొంతమంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, నేను మంత్రం చేసుకోవడం ఆవిడకి ఇష్టం ఉండదండి, ఆవిడ ఇబ్బంది పెడుతుందండి, లేదా మా అమ్మగారికి ఇష్టం ఉండదండి అంటారు. నువ్వు అయితే మొదలెట్టవా బలవంతంగా, కొన్ని రోజుల తర్వాత చూడు అంటారు. వాళ్ళు అలా మొదలు పెడతారు, పాపం ఇబ్బందులు పడుతూ ఉంటారు, మొదలు పెడతారు. కొన్ని రోజులకి వాళ్ళు నెమ్మదిగా మారుతారు. అతని సాధనకు కావాల్సిన ప్రసాదాలు కానీ అవి కానీ ఏర్పాటు చేసి ఇవ్వడం అలవాటు చేసేసుకుంటారు. అంటే ఈ యొక్క మంత్ర సాధన యొక్క తరంగ శక్తి వాళ్ళని మార్చేస్తుంది, ఇంట్లో వాళ్ళని అనుకూలంగా తయారు చేస్తుంది. మా గురువు గారు వైష్ణవులు, ఆయన చిన్నమస్తా ఉపాసన చేశారు. వైష్ణవుల్లో ఈ ఆచారంలోకి రావడం ఇష్టం ఉండదు వాళ్ళకి, వైష్ణవ ఆచారమే ఇష్టం. అందులో ఆయన తమిళీయులు. అయితే వాళ్ళంతా ఫ్యామిలీ అంతా ఆయన్ని వెలేశారు, పెళ్ళిళ్ళకి కానీ వాటికి కానీ పిలవకుండా. పర్వాలేదు, నాకు దేవత ముఖ్యం కానీ నాకు ఈ బంధుత్వాలు ముఖ్యం కాదని చేశారు అప్పట్లో, పూర్వంలో. అయితే ఆయన అలా చేసుకుంటూ వెళ్ళాక అమ్మవారికి అనుగ్రహం కలిగింది, దర్శనం కలిగింది, మాట్లాడేవారు, ఆయన దివ్యదృష్టి కలిగింది. కొన్ని రోజులకు ఒక్కొక్కళ్ళు తండోపదండాలుగా ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టారు. మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది. అప్పుడేం పోయింది ఈ వర్గభేదం, అంటే అవసరాన్ని బట్టి పద్ధతులు కూడా మారిపోతాయి అన్నమాట. అలాగా అమ్మవారి యొక్క నాకు కూడా జరిగినాయి అలాంటి అనుభవాలు. చేత ఏంటంటే మీరు ఎప్పుడైతే కాళికాదేవి మంత్ర సాధనం, కాళికాదేవి సాత్విక సాధనం, కాళికాదేవి తీవ్ర సాధనం, అమ్మవారి యొక్క పాదాలు ఎప్పుడైతే మీరు పట్టుకోగలుగుతారో, అమ్మవారి అనుగ్రహం మీరు ఎంత త్వరగా సంపాదించగలుగుతారో, ఏదో మార్గం ద్వారా అమ్మవారు మన ఇంట్లో ఉండాలి. తద్వారా మీ సమస్యలు అగ్నిలో వేసిన గడ్డిపూచ వల్లే నాశనం అయిపోతాయి. ముఖ్యంగా మన పిల్లలు అద్భుతంగా విద్య,
చదువుకోవడం కానీ, సాంప్రదాయబద్ధంగా ఉండటం కానీ, తల్లిదండ్రులకు పేరు తేవడం కానీ జరుగుతుంది. ఎవరి ఇంట్లో పిల్లలు ఉన్నారో వాళ్ళకి చక్కగా ఖాళీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి. మీరు సంపాదించుకోవాలి తల్లిదండ్రులుగా. పిల్లలకి చిన్న వయసులోనే మాట రాగానే ఒక ఏకబీజాక్షరమైనా వాళ్ళ చేత పలికిస్తూ ఉండాలి. మంత్రాలు శ్లోకాలే కాదు, ఒక బీజాక్షరం అనేది నా పిల్లలు చదువు, ఒక మంత్రం అనేది వాళ్ళ శరీరంలోకి ప్రవేశిస్తే ఏ మంత్ర బీజాక్షరమైనా వాళ్ళు చెడు దృష్టి వైపుకు పోరు, చెడు అలవాట్ల వైపు పోరు. బ్రాహ్మణులకి గాయత్రీదేవి ఉపాసన ఉంటుంది, మరి మిగతా వాళ్ళకి ఉండదు కదా. అంటే మిగతా వాళ్ళకి మిగతా దేవతల యొక్క ఉపాసనా మంత్రాలు ఉన్నాయి కదా. ఒక నారాయణ మంత్రం, ఓం నమః శివాయో, లేకపోతే ఒక కాళికాదేవి మంత్రం, ఒక కాలభైరవ మంత్రం, ఏదో ఒకటి గురువుల ద్వారా చిన్న వయసులో ఇప్పించేస్తే 5-6 ఏళ్ల వయసులో వాళ్ళు 15-16 ఏళ్ళు వచ్చేటప్పటికి అద్భుతమైన దైవానుగ్రహంతో వాళ్ళు ఎటువంటి జాతక దోషాలను తట్టుకుని చక్కటి విద్య అభ్యసిస్తూ, చక్కటి 10 మందికి ఉపయోగపడుతూ, చక్కగా సంసారాన్ని, మన కుటుంబాన్ని గౌరవంగా తీసుకెళ్తూ సనాతన ధర్మ సంప్రదాయంలో వెళ్తాడు వాడు. విచ్చలవిడైన స్నేహాలు చేసి దుర్వ్యసనాలకు వెళ్ళి పాడైపోకుండా ఉంటాడు. అమ్మవారి యొక్క కాళీ అనుగ్రహం కనుక ఎవరి ఇంట్లో ఉంటుందో వాళ్ళ ఇల్లు సస్యశ్యామలంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. గృహానికి రక్ష, మీ ఉద్యోగ వ్యాపారాలకి రక్ష, మీ పిల్లలకి రక్ష, మీకు రక్ష. భూత పిచాచాలు కానీ, ఆ ఇంట్లో చేతబడులు కానీ, ఎటువంటి ప్రయోగాలు కూడా ఆ ఇంటి మీద కాదు కదా, ఆ కుటుంబం మీద కూడా జరగవు. ఒక పులి ఎదురుకుండా వెళ్ళి మీరు నిలబడితే కూడా నేను అనుభవించానండి. క్రూర జంతువుల దగ్గర నేను తపస్సు చేసుకుంటుంటే ఆ క్రూర జంతువులు వచ్చి వాసన చూసి వెళ్ళిపోయినాయి తప్ప నా మీద దాడి చేయలేదట. నాకు తెలియదు, నేను సాధన చేసుకుంటున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చూసి తోడేళ్ళు గుంపు వచ్చింది, మిమ్మల్ని దూరం నుంచి వాసన చూసి వెళ్ళిపోయినాయి అని చెప్పిన వాళ్ళు నేను చనిపోయాను అనుకున్నారు. అంటే నా దేవతా రక్షణ నన్ను కాపాడింది. అంచేత ప్రతి ఒక్కరికి కూడా దేవతా రక్షణ కావాలి. ఈ సమయంలో జరగబోయే భవిష్యత్తు బాగోలేదు. ఈ 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు చాలా మార్పులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ మార్పుల్ని మనం తట్టుకోవాలంటే మనకి కాళికాదేవి అనుగ్రహమో కాలభైరవ అనుగ్రహమో కావాలి. అంచేత మీరందరూ కూడా అమ్మవారి యొక్క కాళీ స్వరూపాన్ని పూజించండి, సాత్విక పద్ధతిలో పూజించండి, లేదా గురువుల దగ్గర మంత్రం తీసుకోండి. సాత్విక పద్ధతిలోనే కాళీ ఉపాసన చేయండి, మహాకాళి ఉపాసన. కృష్ణకాళిగా చేయండి, దక్షిణకాళిగా చేయండి, శ్యామలకాళిగా చేయండి. ఏ విధానంలో చేస్తారో ఆ రకంగా అమ్మవారి, మన ఇంట్లో అమ్మవారు ఉండాలి, మన ఇంట్లో అమ్మవారి ఆరాధన ఉండాలి, దైవారాధన ఉండాలి. గురువును సంప్రదించండి, కాళికాదేవి ఉపాసనకి పాత్రులు కండి, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. ముఖ్యంగా మన పిల్లలు, ఇప్పుడు కనుక మనం పిల్లల్ని మనం సరైన మార్గంలో దేవతానుగ్రహంతో పెంచుకోకపోతే వచ్చే సమాజం దెబ్బతింటుంది. నేను చెప్తున్నాను కదా, ఎవరి ఇంట్లో అయినా సరే మంత్ర సాధన, భార్యనో భర్తనో ఎవరో ఒకరు మంత్ర సాధన చెయ్యాలి. ఇద్దరూ చేస్తే ఇంకా ఉత్తమం. ఆ కుటుంబంలో పిల్లలు, మనం ఎంతో ప్రేమగా పిల్లల్ని అల్లారు ముద్దుగా కనుక్కుంటాం, వాళ్ళు పెంచుకుంటాం. కానీ వాళ్ళు చెడు పనులు, చెడు అలవాట్లకి వెళ్ళారనుకోండి, ఆ క్షోభ వర్ణాంతర తీరం భరించలేం. ఏ రోగమో రొస్ట్ వచ్చింది, ఏదో యాక్సిడెంట్ అయ్యింది, పిల్లలు మన కళ్ళ ముందు బాధపడుతున్నారంటే మనం తట్టుకోలేం. ఇలాంటివి జరగకుండా, సమాజంలో చెడిపోకుండా, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, బయటకు వెళ్ళిన వాడు ఎవరో ఇతర మతస్థుల మాటలు వింటున్నారు, వాళ్ళని పెళ్లి చేసేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. లేకపోతే వాళ్ళు కూడా తీవ్రవాదుల కింద మారిపోతున్నారు. మనం బతకగలమా? బాధ భరించగలమా? అలాంటివి జరగకూడదంటే అమ్మవారి యొక్క ప్రేమకు పాత్రలుగా అండి ప్రతి ఒక్కళ్ళు కూడా. మనం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది మన పిల్లల్ని, మన కుటుంబాన్ని కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో రక్షించుకోవాలి. మనని మనం రక్షించుకుంటే సమాజం ఆటోమేటిక్గా రక్షించబడుతుంది. అంచేత కాళికాదేవి ఉపాసన అనేది మీకు భయాలు పెట్టుకోకండి, ఎవరో చెప్పిన వినకండి. అమ్మ అమ్మనే. అమ్మ ప్రేమలో ఒకళ్ళు అందంగా ఉండొచ్చు, ఒకళ్ళు క్రూరంగా ఉండొచ్చు, ఒకళ్ళు నల్లగా ఉండొచ్చు, ఒక వికృతంగా ఉండొచ్చు, కానీ అమ్మ ప్రేమ అమ్మ ప్రేమని. కాళికాదేవి అంత అపరిమితమైన ప్రేమ ఎవరిది ఉండదు. ప్రపంచంలో అత్యధికమైన ప్రేమ కలిగిన దేవతలు ఎవరు అంటే ఒకరు రాధాదేవి గోలోకంలో, 2 కాళికాదేవి. అంత ప్రేమతత్వం ఆవిడది. సాధకుడు పిలిస్తే పలికేస్తుంది ఆవిడ.
అమ్మా నేను కష్టంలో ఉన్నాను తల్లి అని ఒకసారి అంటే ఉన్నానరా నాన్న అని చెప్పి వచ్చేస్తుంది. అంత అద్భుతమైన తల్లి. మిగతా దేవతలు రావడానికి సమయం తీసుకుంటారేమో, కాళికాదేవి సమయం తీసుకోదండి. అసలు మీరు పిలవడం ఏంటి, మీకు మనసులో మీకు చెడు జరుగుతోందని తెలిస్తే ముందే వచ్చేస్తుంది ఆవిడ. అంత అద్భుతమైన ఆవిడ. ఎంతోమంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క రక్షణతోటి మీరు మీ కుటుంబాన్ని రక్షించుకుంటూ మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా రక్షించగలిగే శక్తి అమ్మవారు ఇస్తుంది. మీకు నచ్చిన వాళ్ళని కూడా ఆవిడ రక్షించుకుంటుంది. ఇంచేత ప్రతి ఒక్కరూ కూడా మహాకాళీదేవి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని, ప్రతి ఒక్కరూ ఉపాసకులు అవ్వాలని కోరుకుంటూ కాళీమాతే నమః.